జనగామ జిల్లా కలెక్టరేట్ వద్ద రైతులు గ్రామస్తులు నిరసన చేపట్టారు. దేవరపురం మండలంలోని వాగు నుండి ఇసుక తరలింపును వెంటనే నిలిపివేయాలని సర్పంచ్ పెద్ద కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ను కలిసి వినతి పత్రాన్ని అందించారు. వాగుల్లో ఇసుక లేకపోవడంతో బోర్లు బావుల్లో నీరు అడుగంటిపోతుందన్నారు. దీనివల్ల సాగునీరు అందక పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక తరలింపును ఆపాలని స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి అధికారులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. గతంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హయాంలో కూడా ఇసుక దోపిడీ జరిగిందని, ఇప్పటికైనా ప్రస్తుత ప్రభుత్వం అధికారులు స్పందించి గ్రామాలను కాపాడాలని సర్పంచ్ డిమాండ్ చేశారు. తక్షణమే ఇసుక క్వారీలను రద్దు చేసి అక్రమ రవాణాను అరికట్టడం ద్వారా పర్యావరణాన్ని, రైతుల జీవనాధారాన్ని రక్షించాలని వారు కోరుతున్నారు. భూగర్భ జలాలను కాపాడాలి, భూగర్భ జలాలను కాపాడాలి, భూగర్భ జలాలను కాపాడాలి, ఇసుకను కాపాడుకో దోపిడీ అనుమతుల పేరుతో దోపిడీ చేస్తున్న ఇసుకను గారికి అనేక సార్లు ఈ సమస్యను చెప్పాం. ఎమ్మెల్యే గారు కూడా ఆ ఇసుకకు నాకు సంబంధం లేదని చెప్పడం కూడా జరిగింది. కానీ అదే విధంగా నడుస్తుంది కాబట్టి ప్రజలు మిమ్మల్ని వేడుకుంటుర్రు. ఎలాంటి అనుమతులు ఏ అధికారికి ఇవ్వకూడదని చెప్పి మీరు ఒక ఉత్తరం జారీ చేయాలని చెప్పి నేను వేడుకుంటున్నా. గతంలో ఉన్న మంత్రి ఇదే పని చేసి ఇసుక దోపిడీ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మీరు ప్రజాప్రభుత్వంలో ఉన్న మీరు